పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి. ఎంతవరకు చెప్పుకున్నాం? కొనడేనా? ఈరోజు 13వ శ్లోకం. జగజ్జైత్రైక మంత్రేణ మళ్ళీ జగజ్జైత్రైక జైత్రైక జగజ్జైత్రైక త్రైక జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థాత్ సర్వసిద్ధయః. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్. అవ్యాహతాజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః. తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః. ఆరామః కల్పవృక్షాణాం విరామः సకలాపదాం. అభిరామస్త్రిలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభుః. తరుణో రూప సంపన్నో సుకుమారో మహాబలో. పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాందినాంబరో. ఫలమూలాశినౌ దాంతో తాపసో బ్రహ్మచారిణో. పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరో రామలక్ష్మణో. శరణ్యో సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం. రక్షకుల నిహంతారో త్రాయేతాం నో రఘుత్తమో. 12 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు 13 శ్లోకం వివరించుకుందాం.
ఇంతక్రిత శ్లోకంలో రామ, రామభద్ర, రామచంద్ర అని ఎవరైతే నిరంతరం స్మరిస్తూ ఉంటారో అలాంటి వారు ఏ పాపం చేత అంటబడకుండా ఆ తర్వాత ఈ లోకంలో భుక్తిని ఉన్నంత వరకు హాయిగా సుఖశాంతుల్ని, ఆ తర్వాత రామచంద్రుల్లో ఐక్యం కావడం, ముక్తి కూడా లభిస్తుందని మనం చెప్పుకున్నాం. రామ, రామభద్ర, రామచంద్ర అని ఈ నామాలను నిరంతరం స్మరించిన వారికి ఇలాంటి ఫలితం కలుగుతుందని మనం చెప్పారు. ఇప్పుడు ఆ రామ వైభవాన్ని ఇంకా తెలియజేస్తూ జగద్దైత్రేక మంత్రేణ రామనామ్నాభిరక్షితం అంటే జగద్దైత్రేక మంత్రిన ఈ యొక్క రామనామ మంత్రం ఏంటంటే 3 లోకాలను జయించే శక్తి కలిగినది. జగద్దైత్రేక మంత్రేణ ఈ మంత్రం చేత 3 లోకాలను జయించే శక్తి కలిగినది ఈ రామనామ మంత్రం. అంటే 3 గుణాలను కూడా మనం జయించవచ్చు ఈ రామనామ మంత్రంతో. మనకు భగవద్గీత పరమాత్మ చెప్తాడు, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. అంటే ఎవరైతే అవ్యభిచార భక్తి చేత నన్ను ఎవరైతే సేవిస్తుంటారో అలాంటి వారు నన్ను పొందుతారు అర్జున అని పరమాత్మ తెలియజేస్తాడు. అవ్యభిచార భక్తి అంటే నిరంతర స్మరణ జరుగుతుండాలి, మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు తైలాన్ని పోస్తూ ఉంటే ధారగా ఎట్లా పడుతుందో భగవన్నామాన్ని నిరంతరం అలాగే స్మరిస్తుండాలి. నీటిని ధారగా పోస్తుంటే తెంపులు వస్తాయి, కానీ తైలాన్ని ధారగా పోస్తుంటే ఒక ధారగా తెంపులు లేకుండా మనకు ఆ యొక్క తైలం ధార మనకు కనిపిస్తుంది. అలాగే నీ మనస్సు కూడా పరమాత్మనే అందు అలా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే అలా ఉంటావో మనలో ఏమున్నాయి గుణాలు, 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు జయించాలంటే కూడా భగవన్నామే కావాలి. ఎంత ప్రయత్నం చేసినా వాటిని జయించడం సాధ్యం కాదు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఈ 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు దాటి గుణాతీతుడైన వారికే భగవంతు యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క సన్నిధానం లభిస్తుంది. 3 గుణాలు అధిగమించాలి. 3 గుణాలు దాటితేనే నీకు ముక్తి. కాబట్టి 3 గుణాలు దాటాలంటే ఎవరికైనా సాధ్యమవుతుంది ఈ లోకంలో? చాలా కష్టం. ఎందుకంటే ఒక గుణం కాకపోతే ఒక గుణం మనం, ఎందుకంటే భగవంతుడు చెప్తాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. అర్జున, క్షణకాలం కూడా ప్రతి వ్యక్తి కర్మ చేస్తూ ఉంటాడు, క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ప్రతి వ్యక్తి కర్మ చేస్తున్నాడు. సార్ నేను ఊరికే కూర్చున్నాను సరే, ఊరికే కూర్చోవడం కూడా కర్మే. నేను నిద్రపోతున్నాను, నిద్రపోవడం కూడా కర్మే. నేను ఊరికే కూర్చున్నా ఇలా ఏం చేయడం లేదంటే శ్వాస తీయడం కూడా కర్మే. అంటే ప్రతి వ్యక్తి కర్మ చేయకుండా ఉండలేడు. అయితే ఆ కర్మలు ఎలా చేస్తారంటే కార్యతే హివశ కర్మ సర్వ ప్రకృతి దేని గ్రహించేటాడు. అంటే ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. ఏమున్నాయి? సత్వ, రజో, తమో గుణాలు ఉన్నాయి. మనం ఎక్కడ జన్మించాం? ఈ ప్రకృతిలోనే జన్మించాం. కాబట్టి ఆ గుణాల చేత మనం బద్ధులమై ఉంటాం. ఆ గుణాలకు బద్ధులమై ఏ గుణం ప్రకోపిస్తే ఆ గుణానికి అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన గుణం ఏముంది? ఇక్కడ సత్వగుణం ఉంది. సత్వగుణానికి సంబంధించిన కర్మ చేస్తాం. రజోగుణం అంటే రజోగుణానికి సంబంధించిన కర్మ, తమోగుణం అంటే తమోగుణానికి సంబంధించిన కర్మలు జరుగుతూ ఉంటాయి. ఏ గుణం ప్రేరేపిస్తే ఆ గుణానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ 3 గుణాలను దాటితే కానీ పరమాత్మ లభ్యం కాదు. కానీ ఈ 3టిని దాటడం సాధ్యం కాదు. కొద్దిమంది తమో గుణం ఉన్నవాళ్ళు సాధన చేస్తే రజోగుణానికి ఎదుగుతారు. రజోగుణం వల్ల ఉన్నవాళ్ళు సాధన చేస్తే సత్వగుణానికి ఎదుగుతారు. సత్వగుణం ఉన్నవాడు సాధన చేస్తే గుణాతీతుడు అవుతాడు. సత్వగుణవాడు ఎంత సాధన చేసినా పరమాత్మ కృప లేకపోతే అది లభ్యం కాదు. అందుకోసం పరమాత్మ ఏం చెప్తాడంటే అవ్యభిచార భక్తి చేత దాన్ని ఎవడైతే సేవిస్తుంటాడో, నిరంతరం నన్ను స్మరిస్తుంటాడో అలాంటి వాడు 3 గుణాలను కూడా జయించవచ్చు. జగద్దైత్రేక మంత్రిన ఈ మంత్రం చేత 3 లోకాలను కాదు 3 గుణాలను చేసి కూడా ముక్తిని పొందవచ్చు. ఇప్పుడు పరమాత్మ చూపిస్తాడు అభయముద్రట్ల. అభయముద్ర అంటారు దీన్ని. ఏంటిది? ఇలా ఎక్కడ చూస్తే ఇలా ఉంటుంది విగ్రహం. ఎక్కడ చూస్తే ఈ చేతి ఇలా ఉంటుంది, ఈ చేతి ఇలా ఉంటుంది. అంటే ఏంటి? అంటే ఇది సత్వగుణము, ఇది రజోగుణము, ఈ తమోగుణం. ఈ 3 చేత జీవుడు కలిసి ఉన్నాడు. ఇలా చేతి పడితే జీవుడు 3 చేత కలిసి ఉన్నాడు. ఇప్పుడు వీడెవడు? దేవుడు. కాబట్టి ఈ దేవుణ్ణి జీవుడు చేరాలంటే ఈ 3 గుణాలు దాటిపోవాలి. 3 గుణాలను అతిక్రమిస్తేనే ఈ జీవుడు దేవుణ్ణి చేరుతాడు. ఈ 3 గుణాలు చూపించేటండి 3 గుణాలు. ఈ 3 గుణాలు అతిక్రమిస్తేనే ఈ జీవుడు దేవుణ్ణి చేరుతాడు.
మరి ఎప్పుడు ఎలా చేరుతాడు? ఎలా? ఇగో ఈ చేతిలా చూపిస్తారు. నా పాదాలను ఎవరు ఆశ్రయిస్తారో అలాంటి వాడే 3 గుణాలను జయించే అవకాశం వాడుకుంటాడు. అంతకంటే ఇంకో సాధన అంటూ లేదు. పరమాత్మే తను శ్రీముఖంతో తానే చెప్పేది మాట. మాంచయో అభివ్యభిచారణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. బ్రహ్మత్వాన్ని పొందాలంటే ఇది ఒక్కటే మార్గం, ఇంకొక మార్గం లేదు. అనన్యమైన భక్తి చేత ఎవరైతే భగవంతుని స్మరిస్తుంటారో అలాంటి వాడు 3 గుణాలను దాటిపోతాడు. మనకు కూడా జడలు వేస్తారు కదా అందరూ. జడలు వేస్తే జడలు 3 పాయలుగా చేస్తారు. చేసి ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు కానీ వేస్తారు. పిల్లలకి ఇప్పుడు వేసుకుంటారో లేదో పిల్లలకి వేస్తారు. జడలు 3 ముళ్ళేసి 3 పాయలు చేస్తారు. సమానంగా చేస్తారు. వాటిని వెంట్రుకలు సాఫీగా తీసుకొని 3 ఏవైతే 3 ఉన్నాయో ఆ 3టిని సమంగా ఉంచుతారు. ఒకటి ఎక్కువ తక్కువ ఉండకుండా 3టిని సమంగా ఉంచి ఒకదానికొకటి ముడేస్తారు. ముడివేసి కింద రబ్బరు లేకుంటే రిబ్బను ఏదో ఒకటి వేస్తారు. వేసి తల ఇలా అలా వేస్తే ఇది జడలేస్తుంది. ఇట్లా పైకి ఇట్లా గుంజి గట్టిగా కట్టేసారు కదా, జడ పైకి లేస్తుంది. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? ఇలా దాన్ని ఇలా ఒత్తుతూ, ఎందుకంటే జడ వంగిపోవాలి, మళ్ళీ లేచి ఉంటుందని చెప్పి ఇట్లా వంగాలని చెప్పి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయింది అక్కడ ఒకసారి చేత్తో గుద్దుతారు. మీరు ఎప్పుడైనా వేసారా జడలు? నీకు వేస్తే తెలిసేది. ఇప్పుడు జడలే దిక్కలేదు. ఇలా ఎత్తిపై ఒకటి వేస్తారు. అంటే జడ అలాగే ఆగాలి. అంటే అర్థం ఏంటంటే ఈ 3 గుణాలతో నువ్వు బంధింపబడి ఉన్నావు. ఈ 3 గుణాలు నీలో ఉన్నాయి, పెనవేసుకొని ఉన్నాయి. కింద ఏముంది? రబ్బర్. బంధింపబడి ఉన్నావు. కాబట్టి వీటి నుంచి విడిపడాలంటే బుద్ధిలో భగవంతుని పెట్టుకో అని తల్లి తెలియజేస్తుంది. బుద్ధిలో ఎవరు పెట్టుకోవాలి? భగవంతుని పెట్టుకుంటే దీని నుండి, ఈ 3 గుణాల నుండి నువ్వు విడిపడతావు అని తెలియజేస్తున్నాడు తల్లి. అది ఎంతో మన ప్రతి సంప్రదాయంలో ఎంతో గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక భావాలు ఎంతో నిండుకొని ఉన్నాయి. కానీ మనకు తెలియదు. అవి తెలియదు. ప్రతి హిందూ మతంలో ఒక్కొక్క కర్మ వెనుక మన ఆధ్యాత్మిక భావనలు ఎన్నో నిండుకొని ఉన్నాయి. మనం అన్నింటినీ ఇప్పుడు త్యజించి మనం జీవిస్తున్నాం. కానీ ఆ విధంగా అయితే ఈ విధంగా జీవిస్తే నీవు 3 గుణాల నుంచి విడిపడిపోతా తల్లి బోధిస్తుంది అప్పుడు. కాబట్టి ఈ 3 గుణాలను ఎవరైతే జయించాలనుకున్నారో అలాంటి వాడు ఏం చేయాలి? జగద్దైత్రేక మంత్రేన 3 గుణాలను కాదు, 3 లోకాలనే కాదు, 3 గుణాలను కూడా జయించి పరమాత్మనే నువ్వు పొందవచ్చు. అంతటి శక్తివంతమైంది ఈ రామనామం అని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ యక్కంఠే జగద్దైత్రేక మంత్రేన రామనామ్నాభిరక్షితం. ఈ విధంగా రామనామం రక్షిస్తుందని చెప్పాడు. నెక్స్ట్ యక్కంఠే ధారయేత్ తస్య. యక్కంఠేతి ఎవడైతే, కంఠేత్ అంటే ఎవరైతే కంఠస్థం చేస్తారో, ఈ రామరక్ష స్తోత్రాన్ని ఎవరైతే కంఠస్థం చేస్తారో తస్య అతనికి సర్వసిద్ధయ సకల సిద్ధులు లభిస్తాయట. మనకు హనుమాన్ చాలీసా చెప్పిన అష్టసిద్ధులే కాకుండా సకల సిద్ధులు లభిస్తాయంటే అర్థం ఏంటంటే అన్ని కార్యములందు విజయం లభిస్తుంది అని అర్థం. నువ్వు ఏ కార్యం చేసినా అది విజయవంతంగా మనకు ముగుస్తుంది. కాబట్టి అలాంటి శక్తి కలిగినది ఈ రామనామ మంత్రం అని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ వజ్ర పంజర నామేదం. ఈ స్తోత్రానికి వజ్ర పంజరం అనే పేరుంది. ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి వజ్ర కవచంలాగా రక్షిస్తుంది మన శరీరాన్ని. అంటే వజ్రం అంత గట్టిది. వజ్రాన్ని దేంతో మనం కోయలేము, దేంతో ఛేదించలేము. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఇంకా దేనితో ఛేదించడానికి వీలు లేనటువంటి వస్తువు అది, అంతటి గట్టిది. కాబట్టి ఈ యొక్క రామనామస్మరణ ఎవరైతే చేస్తుంటారో, ఈ రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే చేస్తుంటారో వజ్ర కవచంలాగా మనం రక్షిస్తుంది. వజ్రం యొక్క కవచం అంటే వజ్ర కవచంలాగా మనకు లభిస్తుంది అంటారు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని ఒక స్తోత్రం ఉంది. అందరికి వచ్చి అది ఎవరైనా చదువుతారు అక్కడ. ఆ గోడకుంటే గోడకే ఉండే, మీరు చదువుతారు అంటున్నారు. అక్కడ చదివేది అదే చదువుకోవాలి. చెప్పండి, అది తర్వాత చెప్తానులే.
వజ్రకవచ స్తోత్రం అని అందరూ స్వామి దర్శనం చేసుకుంటారు కాబట్టి చదివేది అది చదవాలి. దానివల్ల మనకు రక్షణ లభిస్తుంది. అయితే వజ్రాన్ని దేని చేత కూడా ఛేదించలేం కాబట్టి అంతటి వజ్రం గట్టిది కాబట్టి అలాంటి స్తోత్రం చదివితే మన శరీరాన్ని కూడా అంత గట్టిగా మనం రక్షిస్తుంది. యో రామకవచం స్మరేత్, ఎవరైతే ఈ స్తోత్రాన్ని స్మరిస్తున్నారో పఠిస్తున్నారో వారికి వజ్రకవచంలాగా ఇది రక్షిస్తుందని చెప్తూ అవ్యాహతాజ్ఞ సర్వత్ర, అతని ఆజ్ఞలు అంటే అతని మాటలు ఏవైతే ఉంటాయో, ఏవైతే చెబుతాడో అందరూ అతని మాటలు పెట్టారు. అవ్యాహతాజ్ఞ సర్వత్ర, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఎవరు చెప్పినా ఆయన మాట వింటారు. మాట కాదనే అవకాశం లేదు. అంటే అంతటి శక్తివంతమైనది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలకు ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య పరిష్కారం కాలేదనుకోండి, ఈ రామరక్షా స్తోత్రం కంఠస్థం చేసి సమస్యను పరిష్కారం చేసేవాడు ఉంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతుందట. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న సమస్య ఈ విధంగా పరిష్కారం అవుతుంది అంటున్నాడు. అంటే అవ్యాహతాజ్ఞ సర్వత్ర, అతని ఆజ్ఞలు అనగా అతడు ఎవడైతే చెప్తాడో అతని మాటలు అందరూ వింటారు. గతంలో ఎవరు చెప్పిన వినని వారు కూడా ఇప్పుడు ఈ రక్షాస్తోత్రాన్ని పఠించిన వారికి వారి యొక్క మాటలు అలా వింటారు, సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని తెలియజేస్తూ తర్వాత సర్వత్ర లభతే జయమంగళం, అంతటా అన్ని చోట్ల అన్ని విషయములందు అన్ని కార్యములందు అతనికి శుభం కలుగుతుంది. సర్వత్ర జయమంగళం, అంతటా శుభం కలుగుతుంది మరియు అన్నింటా విజయం కలుగుతుంది. కాబట్టి మనం ఏదైనా కార్యం చేస్తే ఏదైనా మనం ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు అట్టి కార్యం విజయవంతం కావాలనుకున్నప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించి కార్యాన్ని ప్రారంభం చేయండి, తప్పకుండా విజయవంతం అవుతుందని ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు గృహప్రవేశం చేయండి, గృహారంభం చేయండి, ఏదన్నా నూతనమైన కార్యం ఏ కార్యం చేసే ముందైనా రామరక్షా స్తోత్రాన్ని చదివిన వారికి ఆ కార్యం సిద్ధిస్తుంది, అది విజయవంతంగా మీకు జరిగిపోతుంది అని ఇందులో తెలియజేస్తున్నాడు. తెలియజేసింది ఎవరు? బుధ కౌశిక ఋషికి ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి విశ్వాసం ఉంచాలి. నెక్స్ట్ ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః. రామరక్షాం ఇమాం హరః, ఈ రామరక్షం అనే స్తోత్రాన్ని శివుడు, హరః అంటే శివుడు, ఆదిష్టవాన్ యథా స్వప్నే, బుధకౌశిక ఋషికి ఏ విధంగా తన స్వప్నంలో ఉపదేశించాడో ఈ రామరక్షా స్తోత్రాన్ని శివుడు బుధకౌశిక ఋషికి ఏ విధంగా ఉపదేశించాడో ఆదిష్టవాన్ యథా స్వప్నే, స్వప్నంలో వచ్చి ఉపదేశించాడట. ఎవరికి? బుధకౌశిక ఋషి. ఎవరు ఉపదేశించారు? శివుడు. రామరక్షాం ఇమాం హరః, ఈ హరుడు అంటే శంకరుడు ఈ విధంగా అతనికి స్వప్నంలో వచ్చి ఈ రామరక్షా స్తోత్రాన్ని బోధించాడు. అర్థమైందా? ఇప్పుడు మనకు శివ సహస్రనామ స్తోత్రం ఉంది, ఎవరు బోధించారు అది? ఎవరు? తండ్రి మహర్షి అందించాడు. బోధించింది ఎవరు? బ్రహ్మ బోధించాడు, తండ్రి మహర్షి మనకు అందించాడు. ఇక్కడ శివుడు బోధించాడు, బుధ కౌశిక ఋషి మనకు అందించాడు. అర్థమైందా? ఇప్పుడు రామాయణం ఉంది, బ్రహ్మదేవుడు బోధించాడు నారదునికి. నారదునికి 100 శ్లోకాలతో, నారదుడు ఏం చేశాడు? 100 శ్లోకాలతో వాల్మీకి బోధించాడు. 100 శ్లోకాలతో నారద గాన రామాయణం అంటారు. అది ఎప్పుడైతే ఆయన బోధించాడో దాన్ని 24,000 శ్లోకాలతో విస్తరింపజేశాడు వాల్మీకి. ఈ విధంగా ఒకరు చెబితే ఒకరు తెలియజేయడం. అందరికంటే గొప్పవాడు భగవంతుడే, ఆయనే సర్వజ్ఞుడు కాబట్టి అంత ఆయనకి తెలుసు. కాబట్టి రామరక్షాం ఇమాం హరః, ఈ రామరక్షా స్తోత్రాన్ని పరమేశ్వరుడు బోధిస్తాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క రామరక్షా స్తోత్రానికి ద్రష్ట ఎవరు? శివుడు. ద్రష్ట ఎవరు? శివుడు. శివుడు అందిస్తే బోధించింది
బుధకౌశికుడు. రామరక్షా స్తోత్రాన్ని బోధించిందని ఎవరు? శివుడు బోధించాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా, రామరక్షాం ఇమాం హరహ ఆదిష్టవాన్ యథాస్వప్నే. అతనికి స్వప్నంలో శివుడు బోధించాడు. దేన్ని బోధించాడు? రామరక్షా స్తోత్రాన్ని బోధించాడు. అంటే ఇది ఎవరు చెప్పినట్టు? శివుడే చెప్పినట్టు. దీనికి ద్రష్ట ఎవరు? శివుడు. అంతే కదా. కాబట్టి ఎప్పుడు రాశాడు మరి దీని? ఆయన స్వప్నంలో చెప్పాడు. స్వప్నం ఎప్పుడు వస్తుంది? పగలు వస్తుందా, రాత్రి వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, ఉదయం వస్తుందా? ఎప్పుడు వస్తుంది? రాత్రినా? పొద్దున రాదా? స్వప్నంలో బోధించాడంటే రాత్రి నిద్రపోతే స్వప్నంలో బోధించాడు. అది ఎప్పుడు రాశాడు? తథా లిఖితవాన్ ప్రాతః. అది ఎప్పుడు రాశాడంటే ప్రాతకాలంలో. ప్రబుద్ధ బుధ కౌశిక. అది ప్రాతకాలమున బుద్ధిమంతుడైన బుధ కౌశికుడు శివుడు ఏ విధంగా బోధించాడో ఆ విధంగా దాన్ని రచించాడు అని తెలియజేస్తున్నాడు. ప్రాతకాలం అంటే ఏంటి? బ్రహ్మముహూర్తం కాలం ఏదైతే ఉందో, బ్రహ్మముహూర్త కాలం నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని ప్రాతకాలం అంటారు. అర్థమైంది? బ్రహ్మముహూర్త కాలం ఏదైతే 4-4:30 ఉందో అప్పటి నుంచి సూర్యోదయం వరకు ఎప్పుడైనా జరగదు. చలికాలం ఎక్కువవుతుంది, వేసవికాలం తొందరగా అవుతుంది. ఏదైనా బ్రహ్మముహూర్త కాలం నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని ప్రాతకాలం. ఆ కాలంలో ఏది చేసినా నీకు త్వరగా సిద్ధిస్తుంది. నువ్వు చదివినా కానీ మంచిగా అర్థమవుతుంది, నువ్వు చెప్పినా కానీ మంచిగా చెప్పే అవకాశం ఉంటుంది, నువ్వు రాస్తున్నా కానీ మంచిగా రాసే అవకాశం ఉంటుంది. పూజలు చెయ్యు, జపం చెయ్యు, ధ్యానం చెయ్యు, పరమాత్మకు సంబంధించిన ఏ కర్మన్నా చెయ్యు, అవి త్వరగా సిద్ధిస్తుంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఉంటుందా డిస్టర్బెన్స్? నువ్వు 6-7 గంటలకు లేస్తే అంత డిస్టర్బెన్స్ అని కాదు. సూర్యోదయం కంటే ముందు లేవాలి, ప్రాతకాలంలో లేవాలి. ప్రాతకాలం లేస్తేనే అన్నీ అవుతాయి. అందుకు ఇప్పుడు లేచారనుకో, లేటుగా లేచారు 6:30-7, ఏమవుతుంది? పని మనిషి వస్తుంది, పాలవాడు వస్తాడు, ఇంకెవరు చాకలి వస్తాడు, అందరూ వస్తుంటారు, పని చేస్తుంటారు, పోతుంటారు, నీకు డిస్టర్బెన్సే అవుతుంది. తర్వాత వంట ప్రారంభమవుతుంది, ధ్యానాన్ని కూర్చుంటివి, రామరక్షా స్తోత్రం చదువుతివి, అక్కడ ఉప్మా వాసన వచ్చే, ఈ రక్షా స్తోత్రం రేపాయే, మొదలు ఉప్మా తిందాం, జీడిపప్పు ఉప్మా ఉంది, వాసన వస్తుంది. ఇది అయినా తిన్నాక చదువుకుందాం, తిన్నాక చదువుతూ అటు వెళ్ళిపోతాం. అది చదివే అవకాశం లేదు. మరి ఎప్పుడు చదవాలి? ప్రాతకాలంలోనే పఠించాలి. ఏదైనా భగవద్గీత ఎప్పుడు చదవాలి? ప్రాతకాలంలోనే చేయాలి. ఇక్కడ రామరక్షా స్తోత్రం ఎప్పుడు చదవాలి? రామరక్షా స్తోత్రం ఏదైనా ప్రాతకాలంలో చేస్తే అది త్వరితంగా సిద్ధిస్తుంది. కాబట్టి బుధ కౌశిక ఋషి ప్రాతకాలంలో రచించాడు ఇది. తథా ఆయన చెప్పినట్లుగా లిఖితవాన్ ప్రాతః, ఆయన లిఖించాడు. ఏమని? ప్రాతకాలంలో ప్రబుద్ధో బుధ కౌశిక, బుధ కౌశికుడు ఋషి బుద్ధిమంతుడైన వాడు కాబట్టి ఈ విధంగా దాన్ని రచించాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక 16వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు వీటిని ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. ఇంతవరకు ఫలశ్రుతి మనం తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి 16 నుండి 40 వరకు ప్రక్షిప్త శ్లోకాలు అని అంటారు వీటిని. అంటే అర్థం ఏంటంటే ఈ శ్లోకాలను ఇతర గ్రంథాల నుండి కొన్ని ముఖ్యమైన శ్లోకాలను సేకరించి ఇందులో చేర్చారు. ఈ రామరక్షా స్తోత్రానికి సంబంధించిన శ్లోకాలు కావు. ఇతర గ్రంథాల నుండి ఏవేవైతే ఉత్తమంగా, ధీటుగా, ఎంతో భావంతో కూడుకున్నటువంటి పవిత్రమైన శ్లోకాలు ఏమున్నాయో వాటిని తీసుకొని ఇందులో చేర్చారు. కాబట్టి వీటిని ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. భగవద్గీతలో కూడా ప్రక్షిప్త శ్లోకం ఉంది. ఏది? భగవద్గీతలో 701 శ్లోకం, అందులో ఒక శ్లోకం ప్రక్షిప్త శ్లోకం అంటారు. ఆ శ్లోకాన్ని తీస్తే 700 శ్లోకాలు అంటారు. ఇక్కడ కూడా ప్రక్షిప్త శ్లోకం. ఇప్పుడు 13వ అధ్యాయం 1వ శ్లోకం ఉంది. ప్రకృతి పురుషం చేవ క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ్చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ అని ఒక శ్లోకాన్ని వ్యాసుడు రచించి పెట్టాడు. అంటే ఇది సందర్భాన్ని బట్టి అలా అడిగినట్టుగా చెప్పాడు, కానీ అదే ప్రక్షిప్త శ్లోకం, అది అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా ప్రక్షిప్త శ్లోకం, ఇవి మనం ధరించడానికి చెప్పాడు.
ఎందుకో ఎన్నో గ్రంథాల నుండి ఉత్తమమైన శ్లోకాలు, ఎంతో ప్రభావితమైనటువంటి శ్లోకాలు, ఎంతో మంత్రపూర్వకంగా కలిగినటువంటి శ్లోకాలను తీసుకొని ఇందులో పెట్టాడు కాబట్టి ఇవి కూడా మనం చదువుకోవాలి. వీటిని ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. అందులో మొదటి శ్లోకం ఆరామ కల్ప వృక్షాణం విరామ సకలాపదాం అభిరామ స్త్రీలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభుః. ఆ రాముడు ఎలాంటి వాడంటే కల్పవృక్షాణం, కల్పవృక్షముల సమూహం వంటి వాడు. అంటే కల్పవృక్షం మనం ఎక్కడ ఉంటుంది? అది ఉందా దీంట్లో? లేదా? ఎక్కడ ఉంటుంది? దేవలోకంలో ఉంటుంది. దాన్ని కల్పవృక్షం అంటారు. అది కూడా సముద్ర మథనంలోనే లభించింది. ఆ కల్పవృక్షం దేవత స్వర్గలోకంలో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఏది కోరితే అది మనకు అందిస్తుంది. మనం ఏది కోరుకుంటే అది మనకి ఇస్తుంది. అయితే కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి రాముడు కూడా ఎలాంటి వాడంటే కల్పవృక్షం కాదు, కల్పవృక్షముల సమూహం వంటి వాడు. ఒక్క కల్పవృక్షం ఉంటేనే కోరిన కోరికలు తీరుస్తుంది. అలాంటిది ఎన్నో కల్పవృక్షాల తోట ఉంటుంది చూడు, అలాంటి తోట వంటి వాడి ఒక్క కల్పవృక్షం కాదు, అనేక కల్పవృక్షాలు కలిసి ఉన్నంత ఎంత శక్తివంతం ఉంటాయో అంత శక్తివంతుడు రాముడు. అంత అంటే కోరిన కోరికలను తను పూర్తిగా నెరవేరుస్తాడు. రాముడిని ఆశ్రయిస్తే ఎన్ని కోరికలైనా తీరిపోతాయి. ఆపదమపహర్తారం దాతారం సర్వసంపద, సకల సంపదల్ని మనకు అందిస్తాడు. భగవంతుడు మనవాడైతే ఇంకా మనకు కావాల్సింది ఏమో చెప్పండి. పరమాత్మే మనవాడైతే ప్రపంచమంతా మనదే. భగవంతుడు మనవాడు కావాలి. ఇప్పుడు మనకు ఎన్నో ఉన్నాయి, మిమ్మల్ని కోరుకుంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. సరే, నువ్వు ప్రపంచాన్ని కోరుకు ఇస్తాడు, ప్రపంచం ఇస్తాడు. అది ఎందుకు ఇది ఎందుకు, మొత్తం ప్రపంచం తీసుకో నీకు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటుందని, దాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? మళ్ళీ ప్రపంచంలో పెట్టుకోవాలి. అంటే ప్రపంచం అంతా నీదే అనుకో, ఏంటి? రాముడు నీవాడైతే ప్రపంచం అంతా నీదే. ఒక వ్యక్తి బొంబాయి వెళ్ళాడు. ఆయనకు 4 భార్యలు. తిరిగి బాగా సంపాదించాడు. తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు మీకు ఏమేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తానంటాడు. అంటే పెద్ద భార్య అంటది కొద్దిగా రోగిష్టి కాబట్టి మంచి మంచి ఔషధాలు తీసుకురండి అంటది. ఇంకొక భార్య ఉత్తరం రాస్తుంది. ఆమె కొద్దిగా జిజ్ఞాసు కాబట్టి మంచి గ్రంథాలు తీసుకుని రండి అని అడుగుతుంది. ఇక 3వ భార్య నాకు ఆభరణాలు, మంచి చీరలు, పట్టు చీరలు అవన్నీ తీసుకొని రండి అని చెప్తాయి. ఇక 4వ భార్య ఉత్తరం రాస్తుంది. మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవడమే ముఖ్యం, నాకు అంతకంటే ఇంకేం కావాలమ్మా అని, నాకు అంతకంటే ఎక్కువ కావాలని రాస్తుంది. ఇక వస్తాడు ఊరి నుంచి. పెద్ద భార్య అడిగింది, మందులు అడిగింది, ఇగో పోయి ఇచ్చేస్తాడు. ఇక 2వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఇదిగో అమ్మ, నువ్వు పుస్తకాలు అడిగావు కదా, ఇక మంచి మంచి గ్రంథాలు తీసుకొచ్చాను, రామరక్షా స్తోత్రము, శివసహస్రనామాలు అన్నీ తీసుకొచ్చారు, తీసుకొని ఇస్తాడు. 3వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఇగో నీకు ఎవరు ఆభరణాలు అడిగావు, మంచి పట్టు చీరలు అడిగావు, ఇవన్నీ ఇచ్చాను, ఆగిస్తాడు. 4వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఇక 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వీళ్ళు ముగ్గురు ఏంటే నీ దగ్గరికి వచ్చిండా? రాలేదు. మన దగ్గర, నా దగ్గరికి రాలేదు. మన దగ్గర వీళ్ళు ముగ్గురు ఒకటి. ఎవరంటే మన ముగ్గురు దగ్గరికి రాలేదు, ఆయన అక్కడ ఉండిపోయాడు. కారణం ఏంటని వీళ్ళు యుద్ధం బయలుదేరుతారు. ఎవరు? 3 భార్యలు వెళ్తారు. ఏమండి, మీరు వచ్చి 6 రోజులు అవుతుంది, మీరు మా దగ్గరికి రావడం లేదండి, కారణం ఏంటి అని అడుగుతుంది. అడిగితే ఆయన అంటాడు, ఏమే నువ్వు మందులు అడిగావు కదా, నీకు మందులు ఇచ్చాను. నువ్వు పుస్తకాలు అడిగావు కదా, నీకు పుస్తకాలు ఇచ్చాను. నువ్వేం అడిగావు? ఆభరణాలు అడిగావు, చీరలు అడిగావు, నీకు ఇచ్చాను. నువ్వు క్షేమంగా చేరుకొని నా దగ్గర ఉండిపోవడం నాకు కావాలని ఈమె కోరింది కాబట్టి ఇక్కడ ఉండిపోయాను అన్నాడు. భగవంతుని కోరుకోవాలి కానీ భర్త తనవాడైతే ఇల్లంతా తనదే. నీకు ఒక్కొక్క వస్తువు వచ్చింది, కానీ భగవంతుని కోరుకుంటే సమస్తము నీదే. కాబట్టి పరమాత్మ నీవాడైతే ప్రపంచం, భర్త నీవాడైతే ఇల్లంతా నీదే. ఇంకా అదో ఇదో వస్తువు ఎందుకు? కాబట్టి పరమాత్మ మనకు భర్త, గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ మన భగవద్గీతలో చెప్తాడు. భర్త అంటే ఏంది? పిసాలు ఉన్నాడు కాదు,
ఎవరు? భర్త అంటే ఎవరు? భరించి పోషించేవాడు. మనం భరిస్తున్నాడు ఈ 70 కేజీల శరీరం. ఎవరు మోస్తాడు? ఆయన తప్పితే నలుగురు మొయ్యాలి. ఈ 70 కేజీల శరీరాన్ని మోస్తున్నాడు. దీనికి ఇది బ్రతకడానికి తిండి కూడా పెడుతున్నాడు. కాబట్టి ఆయన భర్త మనవాడైతే మనమే సమస్తమంతా తనదే. కాబట్టి రాముడు మనవాడైతే సకలము మనదే. అందుకోసమే రాముణ్ణి సేవిస్తే కల్పవృక్షం ఏదైతే ఇస్తుందో, కల్పవృక్షం ఇచ్చేది కాదు, సమస్తాన్ని నీకు ఇస్తాడు. నీకు లేదు అనకుండా నీకు అందిస్తాడు. అటువంటి కరుణా సముద్రుడు రాముడు. ఎందుకంటే కరుణ అంటే ఆయనలో ఉన్నంత దయనే, అంతటి దయామయుడు. కాబట్టి రాముణ్ణి సేవిస్తే ఈ విధంగా జరుగుతుంది అని తెలియజేస్తూ, ఎందుకంటే ఒక మానవుని దుఃఖాన్ని కాదు, పశుపక్షాదుల దుఃఖాన్ని కూడా తాను ఓర్చుకోలేడు. ఒకసారి రామలక్ష్మణులు ఇద్దరు ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటే అక్కడ ఒక కుక్క రోధిస్తూ ఉంటుంది. నా రాజ్యంలో కుక్క కూడా రోధిస్తుంది, ఎందుకు ఇది రోధించడానికి కారణం ఏంటి? అలా ఏడవకూడదే, అలా దుఃఖపడకూడదు, కారణం ఏంటి? లక్ష్మణుని అడిగిరమ్మంటాడు. ఆ కుక్కను ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోమంటాడు. అది అక్కడికి వెళ్తుంది. ఈయన అక్కడికి వెళ్ళి, ఏమే శునకమా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, కారణం ఏంటి అంటాడు. ఏం లేదండి, నేను ఇలా కూర్చున్నాను అంతే, ఆ సాధువు ఉన్నాడు, రాయి పట్టినట్టు కొట్టాడు, దెబ్బ తగిలింది, అందుకోసం ఏడుస్తున్నారంట. నువ్వేమనలేదు? నేను ఏమీ అనలేదండి, ఊరికే రాయి పట్టి కొట్టాడని చెప్తాను. ఏమయ్యా, ఎందుకు? ఏదో కొట్టాలనిపించింది కొట్టినా. కొట్టాలనిపించింది కొట్టినవా? మరి దీనికి శిక్ష ఉంటుందా లేదా? అది నీకేదో హాని చేస్తే నువ్వు కొట్టినవంటే ఓ లెక్క. నువ్వు ఏమీ అది చేయకుండా నువ్వు దాన్ని హింసించావు, కాబట్టి నీకు దీనికి శిక్ష పడాలి. వెళ్ళి అన్నగారితో చెప్తాడు, అన్నయ్య ఇట్లా జరిగింది, ఇట్లా. సరే, దీనికి శిక్ష మనం విధించడం కాదు, ఆ కుక్కకే అడుగుదాం, అది ఏం విధిస్తుంది పెడదామా. సరే అని ఏం చేసిందంటే, రాముడు వెళ్ళి ఆ కుక్కను పిలిచాడు. నువ్వే శిక్ష విధిస్తావా? అయ్యా, నేను ఇంతకుముందు ధర్మకర్తగా ఉండుంటి, ధర్మకర్త అందరినీ సమానంగా చూడాలి, కానీ నన్ను చూడలేదు. నేను ఇంతకుముందు ధర్మకర్తగా జీవించినాను, నన్ను అలా చూడలేదు, కాబట్టి నాకు ఈ కుక్క జన్మ వచ్చింది. వాణ్ణి కూడా ధర్మకర్తగా చెప్పింది, వాణ్ణి కూడా ధర్మకర్తగా చేయాలి. ఇంత మంచి పదవి, మరి ఆ పదవి ఉంటే నాకు ఈగత వచ్చింది. కాబట్టి వాణ్ణి కూడా అంటే ఏ ప్రాణిని తాను దుఃఖించినా కానీ తాను ఓర్చుకోలేడు, అంత దయాహృదయం కలిగినవాడు. కాబట్టి ఆరమః కల్పవృక్షాణం అని చెప్తున్నాడు. నెక్స్ట్ విరామ సకలాపద, అంటే సమస్తమైన ఆపదను తొలగించుకుంటాడు. విరామ ఆ రాముడు సకల ఆపదలని తొలగించేవాడు. నీకు ఏ ఆపద వచ్చినా ఎవరిని ఆశ్రయించే అవసరం లేదు. రాముడిని ఆశ్రయిస్తే సమస్తమైన ఆపదలు తీరిపోతాయి. ఏ ఆపదలన్నా రాని, మనం ఎవరన్నా పెద్ద మనుషుల్ని, మన పెద్దల్ని, వాళ్ళను వీళ్ళను ఆశ్రయిస్తాం. ఆపదలు కలిగితే, ఏదైనా దుఃఖం కలిగితే వాళ్ళని ఆశ్రయించి ఇది ఎలా తీరిపోవాలని, ఈ సమస్య ఎలా తీరిపోవాలని ఇతరులను ఆశ్రయిస్తాం, కానీ ఎవరిని ఆశ్రయించదు. ఎందుకంటే అందరికీ బరువులు ఉన్నాయి, అందరికీ మూటలు ఉన్నాయి, అందరికీ కన్నీళ్ళు ఉన్నాయి. ఎవరిని కన్నీళ్ళు తెలుస్తారు? ఇప్పుడు మనం మూటెత్తుకొని పోతుంటే ఈ మూటను దించాలంటే ఇంకొక వ్యక్తి, ఎదురుగా ఉన్న వ్యక్తిని పిలిచాడు మూట దించమని. వానికి మూట ఉంది, వాడు ఎక్కడికి దించుతాడు? మరి ఏ మూటలు ఏ బరువు లేనివాడు పరమాత్మ ఒక్కడే, కాబట్టి ఆయనే నీ ఆపదల్ని తొలగిస్తాడు. కాబట్టి అందుకోసం చెప్తాడు, భగవంతుని ఆశ్రయిస్తే ఇంకో ఫలితం అంటే తెలుసా? తమేవ శరణం గచ్చ. భగవంతుని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఎలా ఆశ్రయించాలి భగవంతుని? మనస వాచ కర్మణ. మనం ఆశ్రయిస్తే మనకిచ్చేది తత్ప్రసాదాత్ పరాం శాంతి. ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఈ లోకంలో సుఖంగా జీవిస్తాం. ఆ తర్వాత ఏంది? మోక్షాన్ని కూడా పొందుతాం. ఇది భగవంతుని ఆశ్రయిస్తే కలిగే ఫలితం ఇంత గొప్పది. ఇప్పుడు మనం చేసేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ చేస్తున్నావా లేదా? ఫలితాన్ని ఎప్పుడు ఊహించుకోవద్దు, ఫలితం కావాలని ఎప్పుడు ఆశించవద్దు. దాన్ని భగవంతుడే ఇస్తాడు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, ఆయన చేసేది ఆయన చేస్తాడు. అహం హి సర్వయజ్ఞానం భోక్త ప్రభురేవచ. ఇప్పుడు మనం ధర్మం చేస్తున్నాం, న్యాయంగా జీవిస్తున్నాం, ఉత్తమమైన కర్మలు చేస్తున్నాం, సత్కర్మలు చేస్తున్నాం, సత్సంగం చేస్తున్నాం. ఇవన్నీ ఒక యజ్ఞం. ఏమంటారు? యజ్ఞం అంటారు. ఫలితాన్ని ఆశించకుండా చేసేది ప్రతిదీ యజ్ఞమే. చీమలకు చక్కెర పోస్తున్నాం, ఒక యజ్ఞం. అన్నార్థికి అన్నం పెడుతున్నాం, అదొక యజ్ఞం.
దాహార్తికి నీళ్ళు అందిస్తున్నాం, అదొక యజ్ఞం. పక్షులకు మనం నూకలేస్తున్నాం, అదొక యజ్ఞం. మనం పైన ఎండాకాలం పక్షుల కోసం నీళ్లు పెడుతున్నాం, అదొక యజ్ఞం. ఆశించకుండా ఏది చేసినా అదొక యజ్ఞమే. ఇప్పుడు మనం చేసేదంతా ఏదైనా ఆశించాము, ఇప్పుడు చేస్తున్న ఇదొక యజ్ఞం. వీటన్నింటినీ స్వీకరించేవాడు ఎవడు? పరమాత్మ. అహం హి సర్వయజ్ఞానం. నువ్వు ఏ ఉత్తమమైన కర్మలను చెయ్యి, వాటిని స్వీకరించేవాడిని నేను. భోక్తాచ ప్రభురేవచ్చ, నేనే భోక్తను. మళ్ళీ ఏం చేస్తాను తర్వాత ప్రభువును కూడా నేనే. నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు నీకు అందిస్తాను, 10 అంతలు ఎక్కువ నీకు అందిస్తాను. ఈ విషయం తెలియక తత్వే నాతస్య వందితే అందరూ వ్యర్థులైపోతున్నారు అంటాడు. నాకు సంబంధించిన కర్మ చెయ్యి, నువ్వు చేస్తే 1కి 10 రెట్లు నీకు అందిస్తాను. నువ్వు గుప్పెడు ధాన్యాన్ని భూమిలో వేస్తే గంపల కొద్ది ధాన్యాన్ని నీకు అంచినట్టుగా, గుప్పెడు అటుకులు తీసుకుపోయిన కుచేలునికి సమస్తాన్ని అందించినట్టుగా నువ్వు భగవంతుని ధ్యానం చేస్తే, భగవంతుని సంబంధమైన కర్మలు చేస్తే కానీ నీకు ఫలితాలను ఆశిస్తాడు. నువ్వు ఆశించవద్దు, నువ్వెప్పుడు ఆశించవద్దు. నువ్వు చేసేది నువ్వు చేయి, తాను చేసేది తాను చేస్తాడు. కాబట్టి భగవంతుని ఆశ్రయించి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి, సమస్తమైన ఆపదలు తిరిగిపోతాయి. విరామ సకల పదం. నెక్స్ట్ అభిరామ స్త్రీలోకానం, అంటే 3 లోకాలకు ప్రభు అయిన, 3 లోకాలకు అధిపతి. అధిపతి అంటే అధ్యక్షుడు. అధ్యక్షుడు కాదైనా లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష, కృత. ఎక్కడ లోకాలన్నిటికీ అధ్యక్షుడెవడు? పరమాత్మే. సురులందరికీ అధ్యక్షుడెవడు? పరమాత్మే. ధర్మానికి అధ్యక్షుడెవడు? పరమాత్మే. అన్నింటికీ తానే అధిపతి. ఈ 3 లోకాలకు తానే అధిపతి. అంటే అధ్యక్షుడు అంటే అర్థమే తెలుసా? అధి అంటే పైన, అక్షి అంటే కన్ను. పైన కన్నులు కలిగి చూస్తుంటాడు అన్ని. మనకు ఇక్కడ ఉంటాయి, ఆయనకి ఇక్కడ ఉంటాయంట. ఈ కన్నులన్నీ అంటే నెత్తి, అరే కన్నులు ఎత్తురికి ఎక్కినాయంటే అంటారు, ఆ నెత్తి కాదు ఇది. అంటే తాను ఈ లోకాలన్నింటినీ ఈ యొక్క అధ్యక్ష అంటే తాను ఈ పైన ఉన్న వీక్షణతో కళ్ళతో వీక్షిస్తూ ఉంటాడట. అందుకోసం అభిరామ స్త్రీలోక 3 లోకాలకు అధిపతి కాబట్టి. ఎందుకంటే ఆయన చూపుతోనే ఈ సమస్త విశ్వాన్ని పరిపాలిస్తాడు. ఈ సమస్త విషయం ఆయన చూపులోనే జరుగుతుంది. ఇప్పుడు తాబేలు ఉంది, మనం దేవాలయాల్లో చూస్తారు, అక్కడ మహారాష్ట్ర పోతే ఇక్కడ కూడా ఉంటాయి. తాబేలు పెడతారు. ఎందుకు తాబేలు? ముందు తాబేలు ఉంటుంది, ముందర భగవంతుడు అంటాడు. నంది బదులు తాబేలు, ఇక్కడ నంది, గరుడు, అలాగే తాబేలు కూడా ఉంటుంది. ఎందుకు తాబేలు పెడతారు అంటే, తాబేలు ఏంటంటే, తాబేలు తన బిడ్డలకు ఆహారాన్ని ఇవ్వదు. దానికి స్తన్యములు ఉండవు, పాలు ఉండవు. అదేం చేస్తుందంటే, తన బిడ్డల ఆకలి తీర్చాలంటే తన చల్లని చూపులతో ఇలా చూస్తుంది. చూస్తే బిడ్డల ఆకలి తీరిపోతుంది. అంతే, చల్లని చూపులతో ఇలా చూస్తే చాలు, బిడ్డల ఆకలి తీరిపోతుంది. అదేవిధంగా భగవంతుడు నేను నన్ను చల్లగా ఉంచు భగవాన్ అంటే ఉడుకుంటున్నాడు. నన్ను వేడి ఉంచు భగవాన్ ఎవరు అంటారా? నన్ను చల్లగా కాపాడుతాడు అంటాడు. అంటే చల్లగా చూస్తాడు. ఆయన చూపులోనే నీకు అన్నీ లభించిపోతాయి. ఆయన చూపుతోనే అన్నీ లభించిపోతాయి. కాబట్టి 3 లోకాలకు ఆయన అధిపతి, అతన్ని ఆశ్రయించాడు. అభిరామ స్త్రీలోకానం రామ శ్రీమాన్ సన ప్రభు అంటే, మరియు రాముడు 3 లోకాల్లో శ్రీమంతుడు, అందరికంటే శ్రీమంతుడు. ఎందుకంటే శ్రీమాన్ లక్ష్మీదేవి తన భర్త, లక్ష్మీదేవికి భర్త కాబట్టి, లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ఉంచుకున్నవాడు కాబట్టి ఎవరికి ఏ సంపద కావాలన్నా వాటిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే లక్ష్మి తన దేవుడి కాబట్టి, తన భార్య లక్ష్మి కాబట్టి తాను ఆశ్రయించే వానికి ఇందులో లేదు అనకుండా ఇచ్చేస్తాడట. అందుకోసమే శ్రీమాన్ రామ శ్రీమాన్ సన ప్రభు, అతడు మనకు ప్రభు. ప్రభు అంటే ఎవరు? పాలించేవాడు, మనం పాలించేవాడు. కాబట్టి అటువంటి రాముడు మన ప్రభు అని ఈ శ్లోకం ద్వారా చెప్పుకున్నాం. మిగతా వచ్చేవారు ఈరోజు చెప్పిన శ్లోకాలన్నీ ఇప్పుడు చెప్పేటి ఈ 3 శ్లోకాలు. ఏక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య
నరస్థా సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ఆరామః కల్పవృక్షాణాం విరామः సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభుః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ రామచంద్ర నమోస్తుతే. కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యధామాధవం మాధవం శ్రీధరం రాధికారాధికం. ఇందిరా మందిరం చేతకా సుందరం దేవకీ నందనం నందజం సంభజే.